రసాయన శాస్త్రం చాలా విస్తృతం. ఇటువంటి విస్తృతమైన శాస్త్రాన్ని ఏకాండీగా అధ్యయనం చేయటం కష్టం. అందుకని చిన్న చిన్న ఖండాలుగా విడగొట్టి పరిశీలిస్తాం. అటువంటప్పుడు కొన్ని అంశాలు అనేక ఖండాలలో పదే పదే పునరావృతం కాక తప్పదు. మౌలికంగా చెప్పుకోవాలంటే రసాయన శాస్త్రంలో పదార్థ లక్షణాలని మటీరియల్ ప్రాపర్టీస్ అధ్యయనం చేస్తాం. ఒక పదార్థం మరొక పదార్థంతో సంయోగం చెందినప్పుడు ఏమవుతుంది? ఒక పదార్థం శక్తి ఎనర్జీతో కలిసినప్పుడు ఏమవుతుంది? ఒక పదార్థం మరొక పదార్థంగా ఏ సందర్భాలలో మారుతుంది? ఇటువంటి ప్రశ్నలకి సమాధానాలు రసాయన శాస్త్రంలో దొరుకుతాయి. ఒక పదార్థం మరొక పదార్థంతో కలిసినప్పుడు జరిగే పనినే రసాయన ప్రక్రియ కెమికల్ రియాక్షన్ అంటారు. ఈ ప్రక్రియలో పదార్థంలో ఉన్న కొన్ని రసాయన బంధాలు కెమికల్ బాండ్స్ సడలి కొత్త బంధాలు ఏర్పడతాయి. పదార్థం ఉదాహరణకి మనం కూర్చునే కుర్చీ, పీల్చే గాలి అణువు మొలిక్యూల్ ల సముదాయం. ప్రతి అణువులోనూ కొన్ని పరమాణువు ఆటంలు ఉంటాయి. పరమాణువు అంతర్భాగంలో ఎలక్ట్రాన్, ఫోటాన్, న్యూట్రాన్ వంటి ఉపపరమాణు భాగాలు సబ్ అటామిక్ పార్టికల్స్ లు ఉంటాయి. అయినప్పటికీ మన దైనందిన జీవితంలో మనకి తారసపడేవి, మన అనుభవ పరిధిలో ఇమిడేవి అణువులు, వాటి రసాయన లక్షణాలు. కానీ ఈ రసాయన లక్షణాలని నిర్ణయించేది అణువులు, వాటి మధ్య ఉండే రసాయన బంధాలు. ఉదాహరణకి ఉక్కు దృఢంగా ఉందంటే దానికి కారణం ఉక్కు బణువులో ఉన్న అణువుల అమరిక, వాటి మధ్య ఉన్న రసాయన బంధాల శక్తి. కర్ర మండుతున్నదంటే కర్రలో ఉన్న కార్బనం, కార్బన్, గాలిలో ఉన్న ఆమ్లజని, ఆక్సిజన్ తో రసాయన సంయోగం చెందింది కనుక. గది ఉష్ణోగ్రత రూమ్ టెంపరేచర్ వద్ద నీరు ద్రవ రూపంలో ఉందంటే దానికి కారణం నీటి బణువులలో ఉన్న అణువులు వాటి ఇరుగు పొరుగు అణువులతో ప్రవర్తించే విధానం అనుకూలించింది కనుక. ఆ మాటకొస్తే ఈ వాక్యాలు మీరు చదవగలుగుతున్నారంటే దానికి కారణం ఈ వాక్యాల మీద పడ్డ కాంతి పుంజం పరావర్తనం చెంది మీ కంట్లో ప్రవేశించి కంటి వెనుక రెటీనా మీద ఉన్న ప్రాణ్యము ప్రోటీన్ బణువులతో రసాయన సంయోగము చెందటమే. ఆఖరు మాటగా ఈ వాక్యాలు చదువుతున్న చదువరులకి ఇదంతా అర్థం అవుతోందంటే దానికి కారణం కూడా వారి మెదడులలో జరిగే రసాయన ప్రక్రియలే. రసాయన శాస్త్రంలో చాలా విభాగాలున్నాయి. ఈ విభాగాల్లో కొన్ని ఇతర విభాగాలతో మిళితమై గాని సంబంధాన్ని కలిగి గాని ఉన్న విభాగాలు కూడా చాలా ఉన్నాయి. విశ్లేషణాత్మక రసాయనం ఎనలిటికల్ కెమిస్ట్రీ. విశ్లేషణాత్మక రసాయనం అంటే ఒక పదార్థములో ఏ అంశాలు ఏ పాళ్లల్లో ఉన్నాయో కెమికల్ కాంపోజిషన్, ఆయా అంశాల ఆమరిక స్ట్రక్చర్ ఏమిటో విశ్లేషణ అనాలిసిస్ చేసి అధ్యయనం చేసే శాస్త్రం. ఈ విభాగాన్ని అధ్యయనం చేయటానికి గణితం ఉపయోగపడుతుంది. జీవ రసాయనం బయోకెమిస్ట్రీ. జీవ రసాయనం అంటే జీవ పదార్థము ఆర్గానిజం లో జరిగే సంయోగ వియోగాది ప్రక్రియలని అధ్యయనం చేసే శాస్త్రం. ఈ విభాగాన్ని అధ్యయనం చేయటానికి జీవశాస్త్రం, రసాయన శాస్త్రం రెండూ వచ్చి ఉండాలి. అనాంగిక రసాయనం లేదా వికర్బన రసాయనం ఇనార్గానిక్ కెమిస్ట్రీ. వికర్బన రసాయనం అంటే సర్వసాధారణంగా కర్బనం కార్బన్ అనే మూలకాన్ని మినహాయించగా మిగిలిన మూలకాలతో ఏర్పడే రసాయనాలని రసాయన ప్రక్రియలని అధ్యయనం చేసే శాస్త్రం. అనాంగిక రసాయనం ఆంగిక రసాయనం అనే విచక్షణ నిష్కర్షగా చేయలేము. ఉదాహరణకి ఆంగిక లోహ రసాయనం ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ లో ఈ రకం విభజన సాధ్యం కాదు. ఈ విభజనలన్నీ అధ్యయన సౌకర్యం కోసమే. ఆంగిక రసాయనం ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా కర్బన రసాయనం కార్బన్ కెమిస్ట్రీ. కర్బన రసాయనం అంటే సర్వసాధారణంగా కర్బనం కార్బన్ మిగిలిన మూలకాలతో సంయోగం చెందటం వల్ల ఏర్పడే రసాయనాలని, వాటి కట్టడిని, వాటిలో జరిగే రసాయన ప్రక్రియలని అధ్యయనం చేసే శాస్త్రం. భౌతిక రసాయనం ఫిజికల్ కెమిస్ట్రీ. భౌతిక రసాయనంలో రకరకాల రసాయనిక ప్రక్రియల వెనక ఉండే భౌతిక సూత్రాలని, నియమాలని పరిమాణాత్మక క్వాంటిటేటివ్ దృష్టితో అధ్యయనం చేస్తారు. అంటే ఏ భౌతిక శాస్త్రపు పునాదుల మీద రసాయన సౌధం నిర్మించబడిందో విచారణ జరుగుతుంది ఇక్కడ. ఈ సందర్భంలో ముఖ్యంగా అధ్యయనం చేసే అంశాలలో కొన్ని రసాయన తాపగతి శాస్త్రం, కెమికల్ థర్మోడైనామిక్స్, రసాయన క్రియాగమన శాస్త్రం, కెమికల్ కైనెటిక్స్, గణాంక యాంత్రిక శాస్త్రం, స్టాటిస్టికల్ మెకానిక్స్ అండ్ వర్ణమాలా శాస్త్రం, స్పెక్ట్రోస్కోపీ. భౌతిక రసాయనం అణు భౌతిక శాస్త్రం,
మాలిక్యూల ఫిజిక్స్ ఈ రెండింటి మధ్య చాలా ఉమ్మడి అంశాలు ఉండబట్టి వీటిని వర్గాలుగా విడగొట్టటం కష్టం. సిద్ధాంతిక రసాయనం థియరిటికల్ కెమిస్ట్రీ. సిద్ధాంతిక రసాయనం అంటే గణిత మ్యాథమెటిక్స్ సిద్ధాంతాలని, భౌతిక ఫిజిక్స్ సిద్ధాంతాలని ఉపయోగిస్తూ రసాయన శాస్త్రాన్ని అధ్యయనం చేయటం. ముఖ్యంగా భౌతిక శాస్త్రంలో ఉపభాగమైన క్వాంటం గమనశాస్త్రాన్ని, క్వాంటం మెకానిక్స్ ఉపయోగించినప్పుడు దానిని క్వాంటం రసాయనం, క్వాంటం కెమిస్ట్రీ అంటారు. రెండవ ప్రపంచయుద్ధం తదుపరి కలనయంత్రాల వాడుక విస్తృతంగా పెరిగిన మీదట కలన రసాయనం, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ అనే కొత్త విభాగం పుట్టింది. ఇక్కడ కలన క్రమణికలు, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఉపయోగించి రసాయన సమస్యలని పరిష్కరిస్తారు. సిద్ధాంతిక రసాయనం, భౌతిక శాస్త్రం, మాలిక్యూల ఫిజిక్స్ ఈ రెండింటి మధ్య చాలా ఉమ్మడి అంశాలు ఉన్నాయి. ఇతర రసాయన రంగాలు నక్షత్ర రసాయనం, ఆస్ట్రోకెమిస్ట్రీ, వాతావరణ రసాయనం, అట్మాస్ఫియరిక్ కెమిస్ట్రీ, రసాయన స్థాపత్య శాస్త్రం, కెమికల్ ఇంజనీరింగ్, విద్యుత్ రసాయనం, ఎలక్ట్రోకెమిస్ట్రీ, పర్యావరణ రసాయనం, ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ, గ్రహ రసాయనం, జియోకెమిస్ట్రీ, పదార్థ శాస్త్రం, మటీరియల్స్ సైన్స్, వైద్య రసాయనం, మెడిసినల్ కెమిస్ట్రీ, జీవశాస్త్రం, మాలిక్యూల బయాలజీ, అణుకేంద్ర రసాయనం లేదా కణిక రసాయనం, న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఆంగికలోహ రసాయనం, ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ, శిలా రసాయనం, పెట్రోకెమిస్ట్రీ, ఔషధ రసాయనం, ఫార్మకాలజీ, ఛాయా రసాయనం, ఫోటోకెమిస్ట్రీ, బహుభాగ రసాయనం, పొలిమర్ కెమిస్ట్రీ, బృహత్ అణు రసాయనం, సూప్రమాలిక్యూల కెమిస్ట్రీ, ఉపరితల రసాయనం, సర్ఫస్ కెమిస్ట్రీ, తాప రసాయనం, థర్మోకెమిస్ట్రీ మొదలగునవి. నామకరణాలు రసాయన మిశ్రమాలకి పేర్లు పెట్టటం నమింక్లచర్ ఆషామాషీ వ్యవహారం కాదు. లక్షల పైబడి ఉన్న వీటికి ఒక క్రమ పద్ధతిలో పేర్లు పెట్టకపోతే తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుకని అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం వీటికి పేర్లు పెట్టటం సులభం. ఆంగిక కర్బన రసాయనాలకి ఆర్గానిక్ కాంపౌండ్ అవలంబించే పద్ధతి ఒకటి. అనాంగిక వికర్బన రసాయనాలకి ఇనార్గానిక్ కాంపౌండ్ అవలంబించే పద్ధతి మరొకటి. అణువులు అణువు గర్భంలో ధనావేశమైన పాజిటివ్లీ చార్జ్ కణిక న్యూక్లియస్ ఉంటుంది. ఈ కణిక లేక కేంద్రకంలో ప్రోటాన్లు ప్రోటాన్స్, న్యూట్రాన్లు న్యూట్రాన్స్ అనే పరమాణువులు అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఈ కణిక చుట్టూ పరివేష్టితమై ఒక ఎలక్ట్రాను మేఘం ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంటుంది. కణికలో ఎన్ని ధన విద్యుదావేశమైన పాజిటివ్లీ చార్జ్ ప్రోటానులు ఉన్నాయో ఈ మేఘంలో అన్ని రుణ విద్యుదావేశమైన నెగటివ్లీ చార్జ్ ఎలక్ట్రానులు ఉంటాయి. అందువల్ల అణువుకి ఏ రకమైన విద్యుదావేశము ఉండదు. మూలకాలు ఒకే ఒక జాతి అణువులతో ఉన్న పదార్థాన్ని మూలకం ఎలిమెంట్ అంటారు. ఇదే విషయాన్ని మరొక విధంగా కూడా చెప్పొచ్చు. ఒక మూలకంలో ఉన్న అణువులన్నిటిలోనూ ప్రోటానుల జనాభా ఒక్కటే. ఈ ప్రోటానుల జనాభానే ఆ మూలకం యొక్క పరమాణు సంఖ్య అటామిక్ నంబర్ అంటారు. ఉదాహరణకి 6 ప్రోటానులు కణికలో ఉన్న అణువులన్నీ కూడా కర్బనం అణువులే. కనుక కర్బనం కార్బన్ అనే రసాయనిక మూలకం యొక్క పరమాణు సంఖ్య 6. ఇదే విధంగా 92 ప్రోటానులు కణికలో ఉన్న అణువులన్నీ కూడా యురేనియం అణువులు. కనుక యురేనియం యొక్క అణు సంఖ్య 92. మూలకాలని వాటి లక్షణాలని అధ్యయనం చేయటానికి ఎంతో అనుకూలమైన పనిముట్టు ఆవర్తన పట్టిక పీరియోడిక్ టేబుల్. ఈ పట్టికని హోటేలు భవనంలా ఊహించుకోవచ్చు. ఈ భవనంలో 7 అంతస్తులు 2 నేలమాళిగలు ఉన్నట్లు ఊహించుకోవాలి. ప్రతి అంతస్తులోనూ 1 నుండి 14 గదులు వరకు ఉండొచ్చు. ఒక్కొక్క గదికి ఒక్కొక్క మూలకాన్ని కేటాయించారు. రసాయనిక లక్షణాలలో పోలికలు ఉన్న మూలకాలన్నీ దగ్గర గదులలో, అంటే ఒకే నిలువ వరుసలో ఉండే గదులు, పక్కపక్కని ఉండే గదులు అని తాత్పర్యం ఉండేటట్లు అమర్చబడి ఉంటాయి. ఈ భవనంలో ఎన్నో అంతస్తులో ఎన్నో గదిలో ఏ మూలకం ఉందో తెలిసిన మీదట ఆ మూలకం రసాయనిక లక్షణాలన్నీ మనం పూసుగుచ్చినట్లు చెప్పొచ్చు. ఇది ఎలా సాధ్యపడుతుందంటే ఒక మూలకంలోని కణికలో ఎన్ని ప్రోటానులు ఉన్నాయో ఆ కణిక చుట్టూ పరిభ్రమించే మేఘంలో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి కదా. ఈ మేఘమే అణువు యొక్క బాహ్య ప్రపంచంతో సంపర్కం పెట్టుకోగలదు.
కనుక అణువు యొక్క రసాయనిక లక్షణాలు ఎలా ఉండాలో ఈ మేఘం నిర్ణయిస్తుంది. ఆవర్తన పట్టికని అధ్యయనం చేయటం వల్ల ఈ రకం విషయాలు కూలంకషంగా అర్థం అవుతాయి. సమ్మేళనములు. సమ్మేళనం, కాంపౌండ్ అంటే కొన్ని రసాయన మూలకాలు నిర్ధారితమైన పాళ్లల్లో రసాయన సంయోగం చెందటం వల్ల తయారైన పదార్థం. ఉదాహరణకి ఉదజని, హైడ్రజన్ 2 పాళ్ళు, ఆమ్లజని, ఆక్సిజన్ 1 పాలు రసాయన సంయోగం చెందగా వచ్చిన సమ్మేళనమే నీరు, వాటర్. H2. అంతేకాని ఇసక, పంచదార కలపగా వచ్చినది మిశ్రమం, మిక్స్చర్ అవుతుంది కాని సమ్మేళనం కాజాలదు. సమ్మేళనం కావాలంటే రసాయన సంయోగం విధిగా జరగాలి. అణువులు, బణువులు. కొన్ని వేరువేరు అణువులు లేదా పరమాణువుల సమూహాన్ని అణువు అంటారు. నిర్వచనం: బహుళమైన అణువుల గుంపు బణువు. ఒక బణువులో ఉన్న అణువులన్నీ ఒకే మూలకానివి కావచ్చు. ఉదాహరణ: 2 ఉదజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టినది ఒక ఉదజని బణువు. H2. 2 ఆమ్లజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టినది ఒక ఆమ్లజని బణువు, O2. లేదా ఒకే బణువులో రకరకాల మూలకాలు ఉండొచ్చు. ఉదాహరణ: 2 ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువుల సమ్మేళనం వల్ల పుట్టినది ఒక నీటి బణువు, H2. అంటే 2 కాని అంతకంటే ఎక్కువ కాని అణువులు రసాయన బంధం ప్రభావం వల్ల సమ్మిళితం అయితే బణువు పుడుతుంది. అయానులు. విద్యుదావేశం, ఎలక్ట్రికల్ ఛార్జ్ పొందిన అణువు. మొలిక్యూల్ కాని, పరమాణువు, ఆటం కాని, పరమాణు కణాలు, సబ్ అటామిక్ పార్టికల్ కాని అయాను, అయన్ అనబడును. విద్యుదావేశం పొందటం అంటే ఒక ఎలక్ట్రాన్ని లబ్ధిపొందటం, గెయిన్ కాని, నష్టపోవటం, లూస్ కాని జరుగుతుంది. అణువులు, పరమాణువులు 1 కాని, అంతకంటే ఎక్కువ కాని ఎలక్ట్రాన్లని లబ్ధిపొందిన ఎడల అది రుణ అయాను, అనయన్. అదేవిధంగా ఒక బణువు, అణువు, పరమాణువు 1 కాని, అంతకంటే ఎక్కువ కాని ఎలక్ట్రాన్లని నష్టపోయిన ఎడల అది ధనయాను, క్యాటయన్. ఉదాహరణకి సోడియం ధనయాను, Na+, హరితము రుణయాను. Cl తో కలిస్తే నిరావేశమైన, న్యూట్రలీ ఛార్జ్, సోడియం క్లోరైడ్, NaCl వస్తుంది. మనం తినే ఉప్పులో ఉండే ముఖ్యమైన రసాయనం ఇది. రసాయన బంధము. ఒక బణువులో కాని, స్ఫటికము, క్రిస్టల్ లో కాని ఉన్న అణువులు విడివిడిగా విడిపోకుండా, అంటే ఒకదానితో మరొకటి అంటిపెట్టుకుని ఉండే విధంగా ఉంచగలిగే శక్తిని రసాయన బంధం, కెమికల్ బాండ్ అంటారు. ఈ రసాయన బంధం అనే ఊహనం, కాన్సెప్ట్ తో పాటు బాహుబల సిద్ధాంతం, వాలెన్స్ బాండ్ థియరీ కాని, భస్మీకరణ సంఖ్య, ఆక్సిడేషన్ నంబర్ కాని ఉపయోగించి సామాన్యమైన పదార్థాలలో బణువుల అమరికని, ఏ బణువులు ఏ పాళ్లల్లో ఉన్నాయో కూడా కనుక్కోవచ్చు. అసామాన్యమైన, క్లిష్ట పదార్థాలని, ఉదాహరణకి లోహరసాయనాలని విశ్లేషణ చేయవలసి వచ్చినప్పుడు బాహుబల సిద్ధాంతం వీగిపోతుంది. ఆ సందర్భాలలో వాడకానికి ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి క్వాంటం రసాయన శాస్త్రం 1. రసాయన ప్రక్రియ అంటే ఏమిటి? బణువుల సూక్ష్మ కట్టడి, ఫైన్ స్ట్రక్చర్ లో వచ్చే పరిణామం, ట్రాన్స్ఫర్మేషన్, రసాయన ప్రక్రియ, కెమికల్ రియాక్షన్ అనబడును. ఇటువంటి పరిణామాలలో చిన్న చిన్న బణువులు ఒకదానికి మరొకటి అతుక్కుని పెద్దవిగా మారొచ్చు. లేదా పెద్ద బణువులు చితికిపోయి చిన్నవి కావచ్చు. లేదా ఒక బణువులో ఉన్న కొన్ని అణువుల స్థానంలో కొత్త అణువులు ప్రతిక్షేపణ కావచ్చు. ఏది ఏమైనప్పటికీ, రసాయన ప్రక్రియ జరిగినప్పుడు ఉన్న బంధాలు, రసాయన బంధాలు తెగిపోవచ్చు. లేని చోట్ల సరికొత్త బంధాలు ఏర్పడను వచ్చు. నియమాలు. సాధారణమైన రసాయన ప్రక్రియలలో పదార్థం యొక్క ద్రవ్యరాశి, మాస్ రూపాంతరం చెందొచ్చేమో కాని నాశనం కాదు. దీనినే ద్రవ్యరాశి నిహిత నియమం, కన్సర్వేషన్ ఆఫ్ మాస్ అంటారు. ఆధునిక భౌతిక శాస్త్రం ప్రకారం నిజానికి నిహితమయ్యేది ద్రవ్యరాశి కాదు, శక్తి, ఎనర్జీ. ఈ ఆధునిక నిహిత నియమమే ఐన్స్టైన్ ప్రవచించిన E=mc2 అనే సూత్రం. నిహితమయ్యేది శక్తి అనే గుర్తింపు రాగానే రసాయన నిశ్చలత, కెమికల్ ఈక్వలిబ్రియం అనే భావనకి, తాపగతి శాస్త్రానికి, థర్మోడైనామిక్స్ కొత్త పునాదులు పడ్డాయి.